ఓకే. కమింగ్ బ్యాక్, మనకి లెర్నింగ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఓకే. లెర్నింగ్ ఎలా జరుగుతుంది అని చెప్పడానికి. సో డిఫరెంట్ డిఫరెంట్ థియరీస్లో ఫస్ట్ థియరీ రీఎన్ఫోర్స్మెంట్ థియరీ అంటాం. ఈ రీఎన్ఫోర్స్మెంట్ థియరీని మనకి ఇచ్చింది బిఎఫ్ స్కిన్నర్. ఓకే. ఈయన ఏమంటాడు అంటే నేర్చుకోవడం అనేది ఇట్స్ అ కాన్సిక్వెన్స్ అనమాట. మనం పరిస్థితుల్ని బట్టి, ఓకే, వాటికి వచ్చే రిజల్ట్స్ని బట్టి, కాన్సిక్వెన్సెస్ అంటే పరిస్థితి సిచ్యువేషన్స్ యొక్క రిజల్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అగైన్ ఐల్ గో బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్. పిల్లోడు మంటలో చేయబెట్టాడు, వేలు కాలింది. ఓకే. మళ్ళీ పెట్టాడు, మళ్ళీ కాలింది. మళ్ళీ పెట్టాడు, మళ్ళీ కాలుతుంది. సో మళ్ళీ మళ్ళీ అది చేయడం వల్ల, కాలడం వల్ల మళ్ళీ మళ్ళీ నొప్పి రావడం వల్ల ఇప్పుడు ఆ పని చేయడానికి అబ్బాయి ఇష్టపడ్డు. ఓకే. సో వాడి బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్ తర్వాత వాడికి రివార్డ్స్ వస్తే, అంటే ఇప్పుడు వాడు డాన్స్ బాగా చేశాడు, చెప్పిన మాట విన్నాడు, ఇంట్లో వాళ్ళు చాక్లెట్ ఇచ్చారు, లేదంటే వెరీ గుడ్ బాయ్ అన్నారు, రివార్డ్స్. అండ్ ఆ రివార్డ్స్ రిపీట్ అవ్వడం వల్ల వాడికి ఆ పని మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఆ చేయడంలో వాడు దాన్ని నేర్చుకుంటాడు. అలాగే ఇది చెయ్యొద్దు అన్నావు, వినలేదు, ఒక దెబ్బ వేసావు, నొప్పి వచ్చింది, ఏడ్చాడు, మళ్ళీ అదే పని చేశాడు, మళ్ళీ కొట్టావు, మళ్ళీ ఏడ్చాడు, ఇంకొకసారి చేశాడు, మళ్ళీ కొట్టావు, మళ్ళీ ఏడుస్తాడు. నాలుగోసారి చేయడు, ఎందుకు, అమ్మ కొడుతుంది, నొప్పి వస్తుంది, ఏడుస్తున్నాను, ఏడ్చిన ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి వాడు చేయడు. సో దాట్ ఈస్ రీఎన్ఫోర్స్మెంట్. సో ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్లో రెండు రకాలు, పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్ అంటే మంచి పని చేస్తే పొగిడేవి చూడు, ఆర్ వెరీ గుడ్ అన్నవి చూడు, ఆర్ రివార్డ్ ఇచ్చేవి చూడు, దట్ ఈస్ పాజిటివ్. అది చేయడం వల్ల వాడికి ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తుంది అనమాట. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు మార్క్స్ వచ్చినాయి, హయ్యెస్ట్ మార్క్ వచ్చింది, ఎవరికి ఉపయోగం? హయ్యెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి ఒక స్పెషల్ క్యాష్ ప్రైజ్ ఉంది. ఓకే. సో ఎస్, నాకు ఇప్పుడు క్యాష్ ప్రైజ్ కావాలి, నాకు ఆ రివార్డ్ నచ్చింది, అందరిలో నన్ను గ్రేట్గా చూశారు, నాకు అది చూడడం నచ్చింది. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, అది నీకు ఉపయోగం, బికాస్ ఇట్స్ సాటిస్ఫైయింగ్ సంథింగ్ ఇన్ యూ. సో ఆ రివార్డ్ యాడ్ చేయడం వల్ల నువ్వు ఆ బిహేవియర్ని మళ్ళీ మళ్ళీ చేయించగలుగుతావు, అంటే నీ చేత చదివించగలుగుతావు. ఓకే. అదే నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. ఒక ఎంప్లాయీ సరిగ్గా రావట్లేదు ఆఫీస్కి, వారంలో 5 days వర్క్ చేయాల్సింది 3 days వర్క్ చేస్తున్నాడు, 2 days రావట్లేదు ఆఫీస్కి, పెనల్టీ, జీతం కట్ చేస్తావు. సో వాడు బాగా వస్తున్నాడు, 100% అటెండెన్స్, వాడికి బోనస్ ఇస్తాం. సో బోనస్ కోసం మళ్ళీ మళ్ళీ వస్తాడు, లేదంటే పెనాల్టీ పడుతుందని మళ్ళీ వస్తాడనమాట. పెనాల్టీ పడుతుంది నేను రాకపోతే అని చెప్పి ఆ బిహేవియర్ని మానుకుంటాడు. అండ్ నువ్వు బోనస్ ఇస్తే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ కోసం, ఆ రివార్డ్ కోసం మళ్ళీ మళ్ళీ వస్తాడు అలా. సో యూ యూస్ బోత్ ఆఫ్ దెమ్. సో ఈ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్లో, ఆ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ని పనిష్మెంట్ అంటాం. పనిష్మెంట్ దేనికి యూజ్ చేస్తాం? మన అన్డిసైడ్ బిహేవియర్ ఏదైతే ఉందో, మనకు అక్కర్లేని బిహేవియర్, అన్వాంటెడ్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని డిక్రీజ్ చేయడానికి. ట్రైనింగ్లో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా పర్ఫామ్ చేసిన వాడికి నువ్వు ఒక గుడ్ ప్రైజ్ ఇస్తావు, ఆర్ వాడికి ఏదైనా గిఫ్ట్ ఇస్తావు, బెస్ట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ ఇస్తావు, రికగ్నిషన్ ఒక అవార్డు ఇస్తావు. ఓకే. సో మళ్ళీ మళ్ళీ ఇంకా చేయాలి, ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ యూ హ్యావ్ సోషల్ లెర్నింగ్ థియరీ. ఈ సోషల్ లెర్నింగ్ థియరీ మనకి ఇచ్చినవాడు ఆల్బర్ట్ బందూరా. ఓకే. ఈ బందూరా ఏం చెప్తారు అంటే, జనాలు నేర్చుకుంటారు కానీ ఎలా? పక్కన వాళ్ళని అబ్జర్వ్ చేసి. ఓకే. అది రోల్ మోడల్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మెయిన్లీ రోల్ మోడల్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ. సో నీ ఫీల్డ్లో ఎవరైతే ది బెస్ట్ ఉంటారో వాళ్ళని చూసి నేను వాళ్ళలా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తే దాన్ని ఇమిటేట్ చేసి నీ బిహేవియర్ని మార్చుకుంటావు, నీ బిహేవియర్ని వాళ్ళ బిహేవియర్కి దగ్గరగా ఉండేలాగా మలుచుకుంటావు అనమాట. అలా నువ్వు అర్థం చేసుకుంటా నిన్ను ఇంప్రూవ్ చేసుకుంటావు. దట్ ఈస్ సోషల్ లెర్నింగ్ థియరీ. ఓకే. ఇందులో కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి, మెయిన్గా 3. ఈ కీ కాన్సెప్ట్స్ ఏంటంటే, అబ్జర్వేషనల్ లెర్నింగ్, పేరులోనే ఉంది, అబ్జర్వ్ చేసి నేర్చుకోవడం, లెర్నింగ్ త్రూ వాచింగ్.
నెక్స్ట్ వికేరియస్ రీఎన్ఫోర్స్మెంట్. ఈ వికేరియస్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏమిటి అంటే పక్కన వాడికి వచ్చిన ప్రైజెస్ అండ్ అవార్డ్స్ని బట్టి మనం నేర్చుకోవడం. నిప్పు కాలుతుంది అని తెలియాలంటే మన చెయ్యే పెట్టాలా, పక్కనోడు చేయబెట్టి వాడికి కాలింది చూసి కూడా అమ్మ అది కాలుతుంది జాగ్రత్తగా ఉండాలనే ఇది వస్తుంది మనకి. అవునా? యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దట్ ఈస్ వికేరియస్ రీఎన్ఫోర్స్మెంట్. ఓకే, పక్కనోడి లైఫ్ని చూసి మనం నేర్చుకోవడం అనమాట. ఇంకొకటి సెల్ఫ్ ఎఫికసీ. సెల్ఫ్ ఎఫికసీ ఏంటంటే ఎస్ ఐ కెన్ డూ దిస్ అని నిన్ను నువ్వు నమ్మడం. ఓకే, టు బిలీవ్ యువర్ ఎబిలిటీ టు సక్సీడ్. దీన్ని ఎలా యూస్ చేస్తాము ట్రైనింగ్లో అంటే రోల్ ప్లేస్ ద్వారా, మెంటరింగ్ ద్వారా, మోడలింగ్ ద్వారా. అంటే సపోజ్ నువ్వు ఈ ప్లేస్లో ఉంటే నువ్వైతే ఏం చేస్తావు, ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తావు అని చెప్పి వాడిని వాళ్ళ రోల్ మోడల్స్ ప్లేస్లో పెట్టి వాడి చేత యాక్టివిటీ చేయిస్తావు. సో సేల్స్ ఎలా చేయాలి అని నువ్వు డెమో ఇస్తావు నీ జూనియర్కి. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ థర్డ్ థియరీ వచ్చి మనకి గోల్ థియరీ. ఈ గోల్ థియరీ ఏంటంటే అది గోల్ అమ్మ, గోల కాదు. ఈ గోల్ థియరీ అంటే ఏమిటి అంటే లెర్నింగ్ ఈజ్ డ్రివెన్ బై సెట్టింగ్ అండ్ స్ట్రైవింగ్ టువర్డ్స్ గోల్స్. నువ్వు ఏదైనా నేర్చుకోవాలి అంటే ముందు అది ఎందుకు నేర్చుకుంటున్నావో నీకు ఒక కారణం ఉండాలి. నాకు ఐఏఎస్ అవ్వాలి ఉంది. ఎవరైనా అడిగితే ఏమవుతావంటే చిన్నప్పటి నుంచి నేను ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి ఏమన్నా అవుదాం అనుకుంటున్నాను అన్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే ఎలా, అది అవ్వాలి వరకు పెట్టుకున్నాను, అది నా గోల్. దానికి సంబంధించి నేను చిన్న చిన్నగా స్పెసిఫిక్ గోల్స్ అండ్ ఛాలెంజెస్ పెట్టుకుంటాను నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి. సపోజ్ ఇప్పుడు నేను బ్యాక్వర్డ్ వస్తా, ఐఏఎస్ అవ్వాలంటే ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి, ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళాలంటే మెయిన్స్ రాయాలి, మెయిన్స్ రాయాలంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అంటే కూర్చొని చదవాలి, నా వల్ల కాకపోతే నేను కోచింగ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ నేను ఓన్గా ట్రై చేద్దాం అనుకున్నాను. సిలబస్ తీసి పక్కన పెట్టుకున్నా, ముందు మెటీరియల్స్ గ్యాదర్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ నా గోలే ఉంటుంది మెటీరియల్స్ గ్యాదర్ చేసుకోవడం. గ్యాదర్ చేసుకుని దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకొని గ్యాదర్ చేసిన మెటీరియల్స్ అని చదువుకుంటా సిలబస్ ప్రకారం. ఆ టాపిక్స్ని నేర్చుకుంటా. సపోజ్ ప్రిలిమ్స్లో రీజనింగ్ ఉంది, రీజనింగ్ నేను నేర్చుకుంటున్నా, ప్రాక్టీస్ చేశాను. ఓకే, స్టిపులేటెడ్ టైంలో రీజనింగ్ బిట్స్ నేను సాల్వ్ చేయగలిగాను. ఓకే, ఇప్పుడు రీజనింగ్ అయిపోయింది, నెక్స్ట్ దానికి వెళ్తా. ఆర్ ఈ సిలబస్ అయిపోయింది, నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్, ఇప్పుడు నేను ఒక మాక్ టెస్ట్ తీసుకుంటా. నీ గోల్స్ని మాస్టరీ చేసి అప్పుడు నేను పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నా గోల్స్వి అనేది నేను చూస్తా. ఎలా చూస్తా, నేను ఒక మాక్ టెస్ట్ తీసుకుంటా. మాక్ టెస్ట్లో నా స్కోర్ ఎంత, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాను, ఎక్కడ వీక్గా ఉన్నాను. ఆల్సో ఈ గోల్, నా మెయిన్ గోల్ని రీచ్ అవ్వడానికి మాక్ టెస్ట్ నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఈ మంత్లో నేను ఒక 6 months టైం తీసుకున్నా. ఫస్ట్ మంత్లో అట్లీస్ట్ ఇంత అవ్వాలి, ఇన్ని మాక్ టెస్ట్ ఇంత స్పీడ్తో క్లియర్ చేయాలని నేను ఒక గోల్ సెట్ చేసుకున్నాను. అది రీచ్ అయ్యానా లేదా. సో రియల్ లైఫ్లో ఈ గోల్ థియరీలో ఎలా అప్లై చేస్తామంటే స్మార్ట్ గోల్స్ ఉండాలి. అది ఎడ్యుకేషన్లో ఉన్నా ట్రైనింగ్లో ఉన్నా. స్మార్ట్ అంటే నువ్వు చాలా స్టైలిష్గా రెడీ అయిపోయి మంచిగా నీట్గా ట్రిమ్గా డ్రెస్ చేసుకోవడం, ఇది కాదమ్మా స్మార్ట్ గోల్ అంటే. గోల్కి డ్రెస్ వేయడం కాదు. స్మార్ట్ ఇస్ స్పెసిఫిక్, మెజరబుల్, యాక్యురేట్, రియలిస్టిక్ అండ్ టైమ్ బౌండ్. ఓకే, యాక్యురేట్ ఆర్ యాక్షనబుల్. సో చిన్నగా ఉండాలి, ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంది అని నువ్వు మెజర్ చేయగలగాలి. ఓకే, అది రియలిస్టిక్గా ఉండాలి, నువ్వు అనుకున్న టైంలో జరగాలి. సో ఈ క్వాలిటీస్ ఉంటే దాన్ని స్మార్ట్ అంటాం. అది గోల్ అవ్వచ్చు, ఇంకెక్కడన్నా కూడా ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ స్పెసిఫిక్ ఇక్కడ స్మార్ట్ గోల్స్లో యూజ్ చేస్తాం. సో ఆ గోల్స్ పర్ఫార్మెన్స్, నా గోల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఆ స్మార్ట్ అప్రోచ్లో నువ్వు మెజర్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిలబసే తీసుకుందాం. ఈ సెమిస్టర్లో 3 monthsలో ఇంత సిలబస్ అవ్వాలి. ఆ సిలబస్ ఎలా అవుతుంది అంటే నేను దాన్ని 5 unitsగా డివైడ్ చేశాను. ఓకే, ఫస్ట్ యూనిట్ అయిందా లేదా, సెకండ్ యూనిట్ అయిందా లేదా, ఓకే ఇప్పుడు ఈ రెండింటిలో ఒక మిడ్ పెట్టుకుంటా. ఇందులో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ స్టిపులేటెడ్ టైంలో నేను ఈ 2 unitsలో ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ చేయగలిగానా లేదా, నెక్స్ట్ 3rd యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్ రివిజన్, ఇలా పెట్టుకుంటా అనమాట.
సో స్పెసిఫిక్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇంతే సిలబస్. మెజరబుల్, నేను మెజర్ చేయగలుగుతాను. యాక్షనబుల్, లెసన్ ప్లాన్ చేసుకుని నేను చెప్పగలుగుతాను. రియలిస్టిక్గా ఉంటుంది. ఒక 2 వారాలు 3 వారాలు నెలకి ఒక చాప్టర్ 1.5 చాప్టర్ ఐ కెన్ కంప్లీట్. ఓకే, అండ్ టైం బౌండ్ 1.5 మంత్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు అలా. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ నీడ్ థియరీస్. ఈ నీడ్ థియరీస్లో మాస్లోస్ థియరీ, మెక్లెలాండ్ థియరీ అని 2 ఉన్నాయి. ఓకే, ఈ మాస్లోస్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాస్లోస్ థియరీ మీకు హెచ్ఆర్లో వస్తుంది, ఊకాలో వస్తుంది, డిఫరెంట్ మేనేజ్మెంట్ పేపర్స్లో వస్తుంది, మోటివేషన్లో వస్తుంది, ప్రతి చోట ఆర్గనైజేషన్ బిహేవియర్లో వస్తుంది. ఎక్కడ కావాలంటే అక్కడ వాడేసుకోవచ్చు. ఓకే, ఈ మాస్లోస్ థియరీ ఏం చెప్తుంది అంటే, మనిషి ఏదైనా పని చేయడానికి రీజన్ మోటివేషన్. వాడు ఏదైనా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ వాడి మోటివేషన్ని బట్టి స్టార్ట్ అవుతుంది. ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వాడి నీడ్స్ని వాడు ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నంలో మోటివేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్. మాస్లోస్ హైరార్కీ థియరీ అని అడగగానే మనం ఈ ట్రయాంగిల్ వేసేయాలి. సో మనిషి కూడా ఒక గోల్ తర్వాత ఒక గోల్, ఒక గోల్ తర్వాత ఒక గోల్ ఇలా ఎక్కాలి అని చూస్తాడు. ఓకే, అయిన తర్వాత